ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. ద బుక్ ఆఫ్ హబక్కుక్ 3:19. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. ద లార్డ్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, and he will make my feet like hinds feet, and he will make me to walk upon mine high places. ప్రియులారా, యేసు ప్రభువారిక శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాయే నాకు బలము, ఆయన కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ప్రియులారా, మనం గమనించినట్లయితే లేడి కాళ్ళు ఎంతో సన్నగా బలహీనంగా ఉంటాయి అనుకుంటాం. ఇది ఎట్లా పరిగెట్టగలుగుతుంది, ఎలాగా అది శత్రువు అనేటువంటి మరి ఆ సింహం కానీ ఆ యొక్క పులులు కానీ తరుముతున్నప్పుడు ఎంత వేగంగా పరిగెడుతుందో మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. కొన్నిసార్లు ఈ మేకలు, కొండ మీద నడుస్తూ ఉంటాయి. అవి చూస్తున్నప్పుడు పిల్లరా మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే అవి కాళ్ళు సన్నగా ఉంటాయి, కానీ ఎంతో స్వేచ్ఛగా అక్కడ నడవడం చూస్తాం. ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క శక్తి బలమున్నప్పుడు పిల్లరా అనుకోవచ్చు, నేను నిలబడలేను, నా జీవితంలో నిలబడడానికి శక్తి లేదనుకోవచ్చు. కానీ దేవుడిచ్చే బలము, శక్తి ద్వారా పిల్లరా నిలబడతాం, ఎదుర్కొంటాం. దేవుని యొక్క కార్యములు మన జీవితంలో చూస్తాం. అలాంటి కృప పిల్లరా ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ యొక్క కృప చేత, ప్రేమ చేత మా అందరినీ జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా మమ్మల్ని నిలబడుతున్న విధానం బట్టి మీకు వందనాలు. అవునాయన, యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను అని ఈ పాట మేము ప్రతి ఒక్కరము కూడా ప్రభు విశ్వాసంతో పాడినట్లయితే మేము పడిపోతున్న సమయాల్లో బలపరచబడతాం. మా కాళ్ళు ప్రభా నిలబడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభా నిలబడతాం. గల కారణము మీ బలము, మీ శక్తి, మీ ప్రభావము మమ్మల్ని నిలబడుతుంది ఆయన. కాబట్టి మమ్మల్ని బలపరచండి, సహాయం ఇచ్చేయండి. మా ప్రతి ఒక్క అవసరత ప్రభా యేసు ప్రభువు యొక్క నామంలో తీర్చమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మా పిల్లల యొక్క కాళ్ళను బలపరచండి, స్థిరపరచండి. ఉన్నతమైన స్థలం మీద మీరు నిలబడతారన్నారు. కాబట్టి ప్రభువా ఆత్మీయంగాను శారీరకంగా కూడా బలపరిచి మీ యొక్క కార్యము వాడి జీవితంలో చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ మా ప్రతి అవసరత యేసు ప్రభువు యొక్క సమృద్ధిలోంచి తీర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.